దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా మీ కుటుంబాలతో, మీ కుటుంబస్తులతో, మీతో పనిచేయుచున్న మీ చుట్టూ ఉన్న మీ స్నేహితులతో, అలాగే మీ యజమానులతో, అలాగే మీ సంఘముతో, మీ సంఘ కాపరి గారితో అందరూ సమాధానంగా, సంతోషంగా జీవించాలని ప్రతిరోజు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 17వ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా నెహెమ్యా 13వ అధ్యాయము 31వ వచనము ఇలా వ్రాయబడి ఉన్నది. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. అవును, మేలుకై మనము ప్రతిరోజు మన మేలుకై ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు. మనకు ప్రార్థన చేయకపోతే, ఆయన కార్యములు మనం చేయకపోతే ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోరు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం బ్రతికినట్లయితే మనల్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మనకు ఎన్నో మేలులు, ఎన్నో సహాయములు చేస్తారు. ఎంతో మంచి ఆరోగ్యమునిస్తారు. అలాగే మనకు ఆయన పరలోక రాజ్యము మనకు అందిస్తారు. అటువంటి మేలులు మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయనకెప్పుడు మనము జ్ఞాపకం ఉండేలాగా మనం చేసుకోవాలి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ, మీకే వందనములు. దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. ప్రభువా అనటానికి కూడా యోగ్యను కాని పాపినైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోండి. ఎంతమంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారో, మీరు జ్ఞాపకం ఉంచుకునేలాగా ఎంతమంది అయితే బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నారు, మీ సన్నిధికి ఆ ప్రార్థన మీ పాదాల సన్నిధికి వస్తుందో అందరికీ క్షేమమును, సంతోషమును, ఆరోగ్యమునివ్వండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కానీ, వివాహం జరుపుకుంటున్న వారు కానీ, వివాహ దినమును జరుపుకుంటున్న వారు కానీ, నూతన గృహంలోకి వెళుచున్న వారు కానీ, ప్రయాణాలు చేయుచున్న వారు కానీ, అనేక దేశాలకు వెళుచున్న వారు కానీ, అందరికీ కృపాక్షేమములు వారు వెంట వెళ్ళడానికి వారికి మీరు తోడుగా ఉండాలని నా ప్రార్థన. తండ్రి, ఎవరైతే ఈ రోజున చిట్ట చివరి రోజుగా ఈ ప్రపంచంలో బ్రతికి మీ పరదేశంలోనికి రానై ఉన్నారో వారికి, అలాగే వారి కుటుంబాలకు ఆదరణను, కాపుదలను ఇవ్వండి. నాయన, నిశ్చితమైతే మీరు అక్కడ సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా స్నేహితులు ఈ యొక్క గల్ఫ్ దేశంలో, సౌదీలో, అలాగే ఖత్తర్లో, ఈ యొక్క కువైట్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారందరూ నీ ప్రార్థన అవసరతను అడిగి ఉన్నారు తండ్రి. వారి ఆర్థిక ఇబ్బందులను, అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆ యొక్క ఆశను నెరవేర్చండి. నాయన, వారికి మంచి ఆరోగ్యమును, వారి యజమానులు వారిని ప్రేమించడానికి వారికి అటువంటి జ్ఞానమును, తెలివిని, మంచి మనసును వారికి దయచేయండి. అలాగే స్పాన్సర్ నుండి ఆ యొక్క తనాజులు తీసుకుని బయటికి వెళ్ళాలనుకున్న సోదరులు ఉన్నారు. వారికి ఆ యొక్క తనాజులు ఇవ్వడానికి, ఆ యొక్క స్పాన్సర్ ఒప్పుకొనడానికి వారికి మంచి మనసునివ్వండి. అలాగే ఈరోజు మేము చేయుచున్న పనులన్నింటిలో మాకు తోడుగా ఉంటారని మా సోదరిమణులకు, మా సోదరులకు, అలాగే నా దేశస్థులకు, నా దేశ ప్రధానులకు, మంత్రులకు, సీఎంలకు, అలాగే వార్డు మెంబర్లకు, ప్రెసిడెంట్లకు, గ్రామస్తులకు, అందరికీ, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్న వారికి అందరికీ మీ కృపను, మీ యొక్క ఆశీర్వాదములు ఉంచుతారని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలి ఈ ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఆమెన్.